British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఇంకా ఎంతమంది పిల్లల ప్రాణాలు పోతే కానీ మరి విద్యా వ్యవస్థ మేలుకుంటుందో, ఈ ప్రభుత్వాలు మేలుకుంటాయో అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఇంటర్ కళాశాలల్లో ఏం జరుగుతుందో నిజంగా అర్థం కాని పరిస్థితి ఉంది. వరుసగా పిల్లలు చనిపోవడం అనే వార్తనే మనం వింటూనే ఉంటాం. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏందో మరి అసలు దీని మీద నిజంగా విద్యా వ్యవస్థ అనుకోండి, లేదంటే ప్రభుత్వాలు అసలు దృష్టి సారిస్తున్నాయా లేదా, ఇది కామన్గా అందరి మదిలో మెదులుతున్నటువంటి మాట. ఇప్పుడు మనం చూస్తోంది హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతు శ్రీదేవి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆమె ఊరేసుకొని చనిపోయింది. అసలు ఎందుకు ఇట్లా పిల్లలు చనిపోతున్నారు ఏంది అంటే అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దేనికోసం పిల్లలు ఇంత చనిపోవడానికి డిసిషన్ తీసుకుంటున్నారు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా? కాలేజెస్ నడిపే వాళ్ళు ఆలోచిస్తున్నారా? అసలు ఏమవుతుంది? అంత చనిపోయిన తర్వాత, అంతా అయిన తర్వాత మేనేజ్మెంట్ వల్లనే చనిపోయింది, లేదంటే కంప్లీట్లీ ఆమె స్ట్రెస్ వల్ల చనిపోయింది, ఇట్లాంటివి బయటికి వస్తోంది. అసలు నిజంగా ఏం జరుగుతుంది అని అంటే తెలీదు, ఎవరికీ తెలియదు. ఇది ఎక్కడ అంటే ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ ఎవరైతే ఉంటారో గౌరీ తిరుపతి రెడ్డిపై అయితే ప్రస్తుతం క్రిమినల్ కేసు నమోదు చేయండి అనేటువంటిదైతే వినిపిస్తోంది. అంటే ఆ ఇన్సిడెంట్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో జరిగింది కాబట్టి ఆ కళాశాల చైర్మన్ ఎవరైతే ఉన్నారో గౌరీ తిరుపతి రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేనేజ్మెంట్ వల్లనే చనిపోయింది, ఆ స్ట్రెస్ వల్లనే చనిపోయింది, మేము పిల్లలకు స్ట్రెస్ ఇవ్వకండి అని చెప్తున్నా సరే మరి వాళ్ళు పిల్లల మీద చదవండి అంటున్నారా, లేకపోతే అందరి ముందర అవమానిస్తున్నారా, నీకు చదువు రాదంటున్నారా, సుంటమొద్దు అంటున్నారా, అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. బట్ పిల్లలు ఉరి వేసుకునే అంత పరిస్థితి విద్యా సంస్థల్లో ఉంది అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మన విద్యా వ్యవస్థ ఉంది అనేది ఇవన్నీ కూడా ఈ కళాశాలలో చనిపోతున్న విద్యార్థుల ప్రాణాలు ఎవరైతే మా వల్ల కాదు అని ఉరేసుకునేంత వరకు తీసుకెళ్తుందో ఈ సిట్యుయేషన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అసలు ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి పర్మిషన్ లేదట ఈ కళాశాలకి. గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేయాలి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలి అని విద్యార్థి సంఘాలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అసలు ఆ కళాశాలకు పర్మిషన్ లేదని కానీ, అసలు అనాథరైజ్డ్గా ఆ కళాశాల నడుస్తుందని కానీ తెలియకుండా అసలు పేరెంట్లు ఎట్లా జాయిన్ చేస్తున్నారు, పిల్లల్ని ఎట్లా చదివిపిస్తున్నారు, ఎవరికి అంతుపట్టడం లేదు. అంతే, ఈ సోకాల్డ్ కాలేజెస్ అన్నీ, కార్పొరేట్ కాలేజెస్ అన్నీ పక్కా వాళ్ళు బిజినెస్ కోసమే పర్మిషన్ లేని కాలేజెస్ నడిపిస్తున్నా సరే చూసినట్టు పోతున్నాయి అంతే. ప్రభుత్వానికి తెలియదా అంటే ఎందుకు తెలియదు? డెఫినెట్లీ తెలుస్తుంది. తెలియకుండా ఉండే ఛాన్సే లేదు, కానీ చూసినట్టు వదిలేస్తారు. ఏకశిల జూనియర్ కాలేజీలో విద్యార్థి మహిళ మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆత్మహత్య చేసుకుంటే మరి ఇంతవరకు కూడా మరి ఇప్పుడే 11:30 ప్రాంతంలో పోలీసు వాళ్ళు రావడం జరిగింది. మరి ఆ విద్యార్థి 2 గంటలకు చనిపోయిన విద్యార్థిని మరి ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల జూనియర్ కాలేజు యాజమాన్యము ఎక్కడికి పంపిందా అనేది కూడా ఇంతవరకు తెలియకపోవడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిఐఓ గారు, మరి అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించడం
స్పందించకపోవడము మరి మరి తీవ్రమైనటువంటి అన్యాయంకు గురి చెందడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల జూనియర్ కాలేజు యాజమాన్యము ఒత్తిడి వల్లనే మరి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏకశిల జూనియర్ కాలేజీకు మరి పార్కింగ్ ప్లేస్ లేదు, మరి అదేవిధంగా ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేకపోవడము చాలా మానసికంగా శారీరకంగా మరి విద్యార్థిని ఇబ్బంది పెట్టడంతో మరి ఈరోజు ఈ ఘటన చెందిందని చెప్పేసి ఈ ఘటన చోటు చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఎల్తూరి సాయి కుమార్ స్వేరో, హన్మకొండ స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా. అధికారులు ఏం చేస్తారు అంతే. ఇప్పుడు ఈ ఇంటర్ విద్యార్థిని చనిపోయింది కాబట్టి అసలు ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు ఈ కళాశాలకు అనే వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? దీని మీద చర్యలు ఉంటాయా? మరి కళాశాలను మూసేస్తారా? నెక్స్ట్ ఇయర్ నడవదా అంటే నో, డెఫినెట్లీ ఈ కళాశాల అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కళాశాలల పిల్లలు చదువుతారు, ఈ వ్యవస్థ అట్లనే కొనసాగుతుంది. చనిపోయేటోళ్ళు ఉంటే విద్యార్థులు చనిపోతారు, గంతే. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఇదే నడుస్తుంది. అసలు వీటి మీద నిగ్రానీ లేదు, పర్యవేక్షణ అసలే లేదు. అటు గవర్నమెంట్కి సంబంధించిన స్కూళ్ళల్లో వారు హాస్టళ్ళల్లో ఏం జరుగుతుందో మనం రోజుకో వార్త వింటున్నాం. ఇక అప్పుడప్పుడు ఈ వార్తలు, ఇక ఇంటర్ విద్యార్థులు ఏదో ఒక చోట ఇట్లా బలవంతంగా చనిపోయే వార్తలు. ఇప్పుడు మొన్నటి వరకైతే నారాయణ లేకపోతే శ్రీ చైతన్య, అది హైదరాబాద్ చుట్టుపక్కల. ఈరోజు ఏకంగా హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలల ఓ గర్ల్స్ హాస్టల్లో ఈ గుగులోతు శ్రీదేవి అనే విద్యార్థిని చనిపోయింది. ఏం చేస్తారు? హడావిడి చేసి వాళ్ళు వచ్చి కాలేజ్ మీద దాడి చేసి విద్యార్థి సంఘాలు ఆందోళన చేసి ఆ తర్వాత ఎవ్రీథింగ్ మళ్ళా కామన్ అయిపోతుంది. ఇదే కదా మనం ఎప్పుడు అడుగుతుంది, ఇదే. ఇంకెంతకాలం ఇట్లనే పిల్లలు చచ్చిపోయినా సరే ఇంకేమైనా సరే మీరు పట్టించుకోరా? అసలు పర్యవేక్షణ అంటూ ఉండదా? విద్యా వ్యవస్థని గాలికి వదిలేసే ఉంటామా? ఇట్లనే పిల్లలు బలైపోతూనే ఉండాలనా? ఎందుకు ఇట్లా చనిపోతున్నారు? ఒక్కసారన్నా ఆలోచించినరా? అసలు ఎవరైనా దీనికి సంబంధించిన అఫీషియల్స్ని పిలిపించుకొని గవర్నమెంట్ మాట్లాడిందా? తెలియదు. మాట్లాడినట్టయినా కనీసం ఆ వార్తలన్నా వేయండి. ఓకే, కనీసమన్నా మా గవర్నమెంట్ ఏదో మాట్లాడుతోంది, ఏదో ఏం జరుగుతోంది కనుక్కోండి అని చెప్తోంది అనేదైనా మాకు కొంత ఉపశమనం ఉంటుంది, ఏదో జరుగుతుంది అని. ఏదీ జరగట్లేదు. ఇంకెంతమంది పిల్లలు చనిపోవాలి ఆలోచించండి. పేరెంట్స్కి కూడా తెలియనియకుండానే మేనేజ్మెంట్ పూర్తిగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేకపోతే అసలు ఇన్ఫర్మేషన్ లేకుండానే బాలిక చనిపోయిన తర్వాత పోలీసులతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎప్పుడైతే విద్యార్థులు చనిపోతున్నారో ఈ మేనేజ్మెంట్ కనీసం తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇట్లా మేనేజ్ ఎందుకు చేస్తుంది? ఇదే కదా ఇక్కడ ఉన్న మిస్టరీ. ఎందుకని? అసలు ఇట్లా జరిగింది, ఏమైందో కనుక్కోండి అని చెప్పే అంత ఇది కూడా ఇవ్వట్లే. అంటే బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, యువతి తల్లిదండ్రులకు కావచ్చు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా అసలు మృతదేహాన్ని ఆసుపత్రికి ఎట్లా తరలిస్తుంది యాజమాన్యం? అసలు ఈమె ఆత్మహత్యనే చేసుకుందా, అసలు లేక ఇంకేమైనా కారణం ఉందా? ఇవన్నీ తెలియకుండానే పేరెంట్స్కి కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే హాస్పిటల్కి తరలించడం, మృతదేహం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐదర్ పోలీసులన్న ఫోన్ చేస్తారు, లేకపోతే కాలేజ్ నుంచి ఎవరో అసలు ఇక అన్నోన్ పర్సన్తోని కాల్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా అంటే ఇక హాస్టళ్ళకి వెళ్ళిపోయిన పిల్లలందరూ కూడా ఇక వాళ్ళ మీద ఆశలు వదులుకొని పేరెంట్స్ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలనా? వరుసగా జరిగినటువంటి ఘటనలన్నీ అవే. ఇప్పుడు కుమార్తె చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు ఓన్లీ అరణ్య రోదనే మిగిలిపోతుంది. అసలు ఎందుకు నా బిడ్డకు చావు కారణము ఎవరు, కారణాలేంది, ఎట్లా చనిపోతుంది అని వాళ్ళు జస్ట్ మేనేజ్మెంట్ని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది? వాళ్ళు ఏం చేయాలో అది చేసేస్తున్నారు, అయిపోయారు. ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నారు, ఏదో 1-2 days ఆందోళన జరుగుతుంది, కేసు ఫైల్ అవుతుంది, తర్వాత యాజమాన్యము ఏదో ఆన్సర్ చెప్తుంది,
ఎక్కువ కేసు నడుస్తూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కాలేజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నడుస్తూ ఉంటుంది. ఇదే జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం.